హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో వచ్చే మంచి వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా డైలీ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో ఏమిటో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు మాలిని అండి. తిను కరీంనగర్లో ఉంటారట. ఈవిడ వయసు 40 సంవత్సరాలు ఉంటాయండి. ఈవిడకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. ఇకపోతే ఈవిడ తన అత్తమామలతో, తన భర్తతో, పిల్లలతో కలిసి సంతోషంగా ఉన్నాను అని చెప్తున్నారండి. ఇకపోతే తిను ఎందుకు మనకి డీటెయిల్స్ అయితే పంపించారంటే, తను రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే చేస్తారట. తన భర్త తను ఇద్దరు కలిసి ఒకే వ్యాపారం చేస్తారు అని చెప్తున్నారండి. సో వీళ్ళకి నెలకు ఆదాయం 50 నుంచి 70 లక్షల వరకు అయితే ఆదాయం వస్తుందట. అలాగే వీళ్ళు రియల్ ఎస్టేట్ అంటే సింగిల్ ఫ్లాట్స్ కానీ లేదా అపార్ట్మెంట్స్, సింగిల్ హౌసెస్ ఉంటాయి కదా, వాటిని కొనుగోలు చేసి మళ్ళీ సేల్ చేస్తూ ఉంటారండి. అలాగే ఎవరైనా వాళ్ళ ఇల్లుల అమ్మకానికి కానీ లేదా కొనడానికి కానీ ఎవరైనా కస్టమర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ చెప్పి వాళ్ళకు మళ్ళీ సైట్ విజిట్ చేయించి మొత్తం అన్నీ ఇలా మేనేజ్ చేస్తూ ఉంటారట. సో దీనివల్ల వీళ్ళకైతే మంచిగా ఆదాయం వస్తుంది అని కూడా చెప్తున్నారండి. ఇకపోతే వీళ్ళు మొత్తం ఆల్రౌండ్ ఇండియాలో అయితే వీళ్ళ వ్యాపారం చేస్తూ ఉంటారట. ముఖ్యంగా అయితే ప్రస్తుతానికైతే ఫుల్ బెంగళూరులో అయితే వీళ్ళు సైట్ విజిట్స్ అన్నీ చేస్తూ ఉన్నారట ప్రస్తుతానికి. సో బెంగళూరులో వాళ్ళకి కొంచెం తెలుగు కష్టంగా ఉండడం వల్ల, సో ఎవరైనా తెలుగు వచ్చిన వారు అలాగే కన్నడ కూడా వచ్చిన వాళ్ళు ఉంటే ఈ జాబ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. అలాగే ఎవరైతే బాగా వర్క్ చేస్తారో వాళ్ళకి నెలకైతే 35,000 వరకు జీతం అయితే ఇస్తామని కూడా చెప్తున్నారు. అలాగే సైట్స్ కానీ ఎక్కువ సేల్ అవ్వడం అయితే వాటిలో సగం పర్సంటేజ్ అనేసి వీళ్ళైతే ఛార్జ్ చేసి ఇస్తామని కూడా చెప్తున్నారండి. అలాగే వీళ్ళు కస్టమర్ దగ్గరికి వెళ్ళి రావడానికి అన్నిటికీ ఖర్చులకి వీళ్ళే సుమారు 1000 రూపాయలు అయితే ప్రతి అవర్కి పే చేస్తామని కూడా చెప్తున్నారండి. అలాగే వీళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారట ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి. కాకపోతే కొంచెం పేషెన్సీ ఉండాలి, కస్టమర్ని కన్విన్స్ చేసే గుణం అయితే ఉండాలి అని కూడా చెప్తున్నారండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఖచ్చితంగా కస్టమర్ని సాటిస్ఫై చేయాలి. అలాగే వాళ్ళు ఖచ్చితంగా ల్యాండ్ని కానీ హౌస్ని కానీ అపార్ట్మెంట్ కానీ కొనుగోలు చేసే విధంగా వాళ్ళనైతే ఎంకరేజ్ చేయాలి అని చెప్తున్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈవిడ వివరాలు. మీలో ఎవరికైనా ఈ డీటెయిల్స్ కానీ నచ్చినట్లయితే వెంటనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈవిడ డీటెయిల్స్కి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్.